తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత డీకే శివకుమార్ తాను ఫస్ట్ నుంచి రాజకీయ విరోధులుగా భావించే జేడీఎస్ దేవేగౌడ గారి ఇంటికి వెళ్ళారు. అదే కుమారస్వామి గారు ఉన్నారు కదా కేంద్ర మంత్రి, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆశీర్వాదం తీసుకున్నారు. యడ్యూరప్ప గారి ఇంటికి వెళ్ళారు, ఆశీర్వాదం తీసుకున్నారు. సిద్ధరామయ్య గారు అంటే అంతకుముందు వాళ్ళ పార్టీని ఎప్పుడు ఆయన కూడా సిద్ధరామయ్య గారి ఇంటికి వెళ్ళారు. అంటే రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళకు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ నేతల వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆశీర్వాదం తీసుకున్నారు, కలిశారు. తాజాగా కూడా తన వ్యక్తిగత జీవితం మీద, తనకు త్రిష వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేసిన, తీవ్రంగా మాట్లాడిన పార్థిబన్ అనే సినిమా ఆయన కలుస్తాను అంటే విజయ్ రమ్మన్నారు, కలిశారు, ఆత్మీయంగా మాట్లాడారు, ఫోటోలు దిగారు. ఇవన్నీ దేనికి సంకేతాలు? రాజకీయమే. ఇక్కడ పాలన అంటే మన కర్ణాటక నాయకత్వం మారింది అంతే, తమిళనాడు నాయకత్వం మారింది అంతే. మనందరం ప్రజల కోసమే పనిచేస్తాం. రాజకీయాలను ఆ వేదికల వరకే, కానీ ఇక్కడ అందరం ఒకటే. మనందరం రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేద్దాం. ఇలాంటి సంకేతాలు ఖచ్చితంగా పంపించేటట్లే భావించాలి. ఇవి చూసిన తర్వాత అనిపించింది ఆంధ్రప్రదేశ్గా మనం ఎంత దూరం, ఎంత వెనకబడి ఉన్నాము అని. ఇంతకుముందు ముఖ్యమంత్రి అంటూ ఉండే ఆంధ్రప్రదేశ్లో కులాలు చూడకండి, మతాలు చూడకండి, వాళ్ళు మనకు ఓట్లు వేసినా వేయకున్నా పర్వాలేదు, అందరికీ సంక్షేమం అందాలి, అందరికీ ప్రభుత్వం చేసే సాయం అందాలి అని ఆ మాటలన్నా వినిపించారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ పెళ్ళికి ఎందుకు పోతారు, వాళ్ళ పేరెంటల్కి ఎందుకు పోతారు, వాళ్ళని మీరెందుకు పిలుస్తారు, పాముకు పాలు పోసి పెంచుతారా, సిగ్గు లేదా, శరం లేదా అని చెప్పి నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళే వైసీపీకి మీరు ఏం చేసినా పాముకు పాలు పోసి పెంచినట్లే వైసీపీ వాళ్ళతో కొందరు ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు, చూస్తూ ఉన్నాం. అట్లాంటి వాళ్ళందరినీ నోట్ చేసుకుంటూ ఉన్నాం. వైసీపీ వాళ్ళతో ఫ్రెండ్షిప్లు ఏంటి, వైసీపీ వాళ్ళ శుభకార్యాలకు ఏంటి, వాళ్ళకు మేలు చేయడం ఏంటి, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధపడాల్సిన అంశం. పక్క రాష్ట్రాల్లో ఏమో అటువంటి పరిస్థితి, మన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేటివి లేవు, చర్చలు లేవు, గవర్నర్ ఎట్ హోమ్ పెడితే అక్కడికి పోయేటివి లేవు, ఒకరి మొహం ఒకరు చూసుకునేది లేదు. వీళ్ళేమన్నా కనుక కుటుంబ తగాదాలు ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఉన్నాయా, గట్టు తగాదాలు ఉన్నాయా, వ్యాపార తగాదాలు ఉన్నాయా? అందరు రాష్ట్రం కోసమే కదా, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యలు తీసుగా వీళ్ళెందుకు ముందుకెళ్ళరు? వీళ్ళేమన్నా కనుక రాచరికాన్ని నడుపుతూ ఉన్నారా, జమీందారీ వ్యవస్థలు నడుపుతూ ఉన్నారా? ఒకరినొకరు మరి ఈ స్థాయిలో అసహించుకోవడానికి ఏంటి అసలు? నిజంగా ఆ పక్క రాష్ట్రాల్లో చూసి మన రాష్ట్రంలో చూస్తే నాకు తెలిసి బాధపడని ఆంధ్రప్రదేశ్ పౌరులు ఉండరేమో.